ఇడ్లీ ఫింగర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఎక్కువ ప్రాసెస్ అవసరం లేదు. 4 మిగిలిపోయిన 4 ఇడ్లీలు ఉంటే చాలు. ఇడ్లీ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే ఇడ్లీ ఫింగర్స్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇడ్లీ ఫింగర్స్కి మసాలా తయారు చేసుకుందాం. ఒక బౌల్లోకి కారం, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ తీసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ఫింగర్స్కి ఫస్ట్ ఇడ్లీలని మనం ఫింగర్స్ లాగా కట్ చేసేసుకుందాము. ఇలా ఫింగర్స్ లాగా 4 ఇడ్లీలు ఉన్నాయి కదా, వాటిని ఫింగర్స్ లాగా కట్ చేసేసుకుందాము. పిల్లలు ఎంతో టేస్టీగా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా మీరు ఇంట్లో ఇడ్లీలు ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఇట్లా ట్రై చేయండి, పడేయకుండా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా ఫింగర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ విడదీసేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఫింగర్స్ అనేవి ఆయిల్లో వేసేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఉందాము, లేకపోతే మాడిపోతే అడుగంటుతాయి. చూసారా, బ్రౌన్ అండ్ కలర్ వచ్చాయి. ఇంకొకసేపు వేయించుకుందాము అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇప్పుడు మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, దాన్ని స్ప్రింకిల్ చేసుకొని బౌల్ని ఇట్లా టర్న్ చేసుకుంటూ ఉందాము. టేస్టీ ఫింగర్ బౌల్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఇంకా మంచి వీడియోస్